శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవదో. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్తనవం పుషేమ మహ్యన్న మందాన్ ప్రతిశశ్చదస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా త్రివిణమాయజంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారావనిషందపూర్వేరిష్టాస్యామతనువాసు వీరాః. మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిः సత్యా మనసో మే అస్తు. येनो मानिगां कदमच्छनाहं विश्वे देवासो अधिवोचता मे. देवीश्वरुर्वीरुणः कृणोत विश्वे देवास यह वीरयध्वं. माहास्महे प्रजया मातनोभिर्मारधामत्वशते सोमराजन्. अग्निर्मन्युं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्तं. प्रत्यञ्जयन्तु निगुतः पुनस्ते मैषां चित्तं प्रबुधा विनेसतु. धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम्. इमं यज्ञमस्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यत्थादो. पुरु यचानो महिषः शर्म यगुं सदस्मिनु हवे पुरुहोतः पुरुक्षो. स नः प्रजायै हरियश्वमृडयेन्द्रमानो रीरिषो मापरादाः. येन सपत्ना अपते भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान्. वसवो रुद्रा आदित्या उपरि स्पृशम्मोऽग्रञ्चेत्तारमधिराजमक्रन्. अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजितस्वजिद्यः. इमन्नो यज्ञं विहवे जुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वा. देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति. सा नो मन्द्रेषु मूर्जं दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतो. आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः. शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. समस्तसन्मङ्गलानि भवन्तु. हरिः ओं तत्सत्. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో, గ్రహాల అనుగ్రహానికి పాత్రులం కావచ్చో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ గృహంలో తైలాభ్యంగన స్నానాన్ని చేయాలి. అంటే శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత ఇంటి యజమాని
గృహం ముందు భాగంలో ఒక కర్రను ఏర్పాటు చేసి ఆ కర్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి నూతన వస్త్రాన్ని చుట్టి ఆ కర్రకు కర్పూర హారతి ఇవ్వాలి. దీన్ని బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేర్లతో పిలుస్తారు. ఈ పూజను బ్రహ్మధ్వజ పూజ లేదా ఇంద్రధ్వజ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా ప్రత్యేకంగా పూజ నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఉగాది పర్వదినం సందర్భంగా స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత లక్ష్మీ గణపతి సరస్వతి చిత్రపటాలకు మల్లెపూల మాలికలు ఎర్రటి పూల మాలికలు అలంకరించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత నింబ కుసుమ భక్షణం చేయాలి. అంటే వేప పువ్వుతో తయారు చేయబడిన ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలాగే ఉగాది రోజు తప్పనిసరిగా ధర్మ కుంభదానం చేయాలి. దీన్నే ఉదకుంభదానం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఉదకుంభదానం ఎలా చేయాలంటే ఉగాది సందర్భంగా ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండకి ఒక నూతన వస్త్రాన్ని చుట్టాలి. కుండ చుట్టూ మామిడాకులు చుట్టాలి. కుండ లోపల నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలు సువాసన కలిగినటువంటి పుష్పాలు వేయాలి. వీలైతే పంచపల్లవాలు కూడా ఆ కుండలో ఉన్న నీళ్ళల్లో వేయాలి. ఆ తర్వాత ఒక కొబ్బరి బొండాన్ని తీసుకోవాలి. దారాలు కొన్ని తీసుకొని ఆ దారాలకి పసుపు కుంకుమ రాసి పసుపు కుంకుమ రాసినటువంటి దారాలను ఈ కొబ్బరి బొండానికి చుట్టాలి. అలా పసుపు కుంకుమ రాసిన దారాలు కొబ్బరి బొండానికి చుట్టిన తర్వాత ఆ కొబ్బరి బొండాన్ని కుండ మీద ఉంచి కుండతో పాటుగా ఆ కొబ్బరి బొండాన్ని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. దీన్నే ఉదకుంభదానం లేదా ధర్మ కుంభదానం అనే పేర్లతో పిలుస్తారు. ఉదకుంభదానం అంటే నీటి కుండను దానం ఇవ్వటం అని అర్థం. దారాలు చుట్టినటువంటి కొబ్బరి బోండా ఉంచి ఇలా నీటి కుండ దానం ఇచ్చేటప్పుడు ఉదకుంభ దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఆ శ్లోకం ఏంటంటే ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఈ నీటి కుండను త్రిమూర్తుల అనుగ్రహం పొందటం కోసం దానమిస్తున్నాను. అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ. నేను ఈ నీటి కుండను దానం ఇవ్వటం వల్ల సంవత్సరం మొత్తం త్రిమూర్తుల అనుగ్రహం కలిగి మనోభీష్టాలన్నీ నెరవేరాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఉదకుంభ దానం చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే సాయంకాలం పూట తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. దానికి కారణం ఏంటంటే పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఉంటే దాన్ని పంచాంగం అంటారు. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి గురించి తెలుసుకుంటే సంపద కలుగుతుంది. వారాద్ ఆయుష్యవర్ధనం. వారం గురించి తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం గురించి తెలుసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. యోగాత్ రోగ వినాశనం. యోగం గురించి తెలుసుకుంటే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. కరణాత్ కార్యసిద్ధిస్తు. కరణం గురించి తెలుసుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అందుకే పంచాంగ ఫలముత్తమం అన్నారు. కాల విత్కర్మకృత ధీమాన్ దేవతానుగ్రహం లభేత్ అంటుంది శాస్త్రం. అంటే ఏ ఏ కాలంలో ఏం చేయాలో ఏం చేయకూడదో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకున్నట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. పంచాంగ శ్రవణం ఉగాది రోజు సాయంకాలం పూట లేదా ఉదయం పూట చేయటం ద్వారా అనేక రకాలైన శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది. పంచాంగ శ్రవణం చేయటం వల్ల భూమి దానం చేసిన ఫలితం, బంగారం దానం చేసిన ఫలితం, గోవులు దానం చేసిన ఫలితం, కన్యాదానం చేసిన ఫలితం వీటన్నిటినీ పొందవచ్చు. కాబట్టి ఈ దానాలన్నీ చేసిన ఫలితం రావాలంటే ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. అలాగే ఉగాది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎరుపు లేదా బంగారపు రంగు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా ఉగాది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా ఈరోజు సంవత్సరం మొత్తం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ పఠించినా కూడా
అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల విద్య తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈటీవీ ప్రేక్షకులకు పరమ పావన విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సంవత్సరాది. ఈ సంవత్సరం ప్రారంభ దివసంలో సంవత్సరం అంతా బాగుండాలని ఉద్దేశంతో చేసేది ఉగాది కృత్యం. ఉగాది కృత్యంలో ఉగాది పచ్చడి అనే పేరుతో ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడం ఒకటి, అదేవిధంగా పంచాంగ శ్రవణం చేయడం ఒకటి, ఇక ధ్వజారోపణం ఒక కృత్యంగా చెప్తున్నారు. విశేషించి వసంత నవరాత్రుల యొక్క ఆరంభ దివసం ఇది. చైత్రమాసం వసంత ఋతువుల్లో మొదటి మాసం. ఈ మాసంలో ప్రతిపత్తిది అంటే పాడ్యమి నాడు మనం సంవత్సరాదిని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజునే సృష్టి ప్రారంభమైందని కొన్ని శాస్త్రంలో చెప్తున్న అంశం. ఏదేమైనప్పటికీ అతి పవిత్రమైన ఒక ఆరంభ దివసంగా భావిస్తూ ఈ సంవత్సరం అందరికీ మంచి కలిగించాలనే భావనతో ఒక చక్కని సంప్రదాయ పద్ధతిలో మనం స్వాగతిస్తూ ఉంటాం నూతన సంవత్సరాన్ని. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అభ్యంగ స్నానం చేసి అటుపై బంధుమిత్రులతో కలిసి పంచాంగ శ్రవణం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే ఇందులో చెప్పబడే తిథి వార నక్షత్ర యోగకరణాదులు, అదేవిధంగా సంవత్సర పురుషుడు, సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు ఇత్యాదులు ఏవైతే శాస్త్రం నిర్దేశిస్తున్నదో అవన్నీ శ్రవణం చేయడం వల్ల ఆ దేవతల అనుగ్రహం చేత ఈ సంవత్సరం క్షేమాన్ని కలిగిస్తుంది అని భావాన్ని తెలియజేశారు ఇక్కడ. అయితే ఈ పంచాంగం ఏర్పరచడం కోసం జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా ఆధారం చేసుకుంటూ దాని ప్రకారంగా కాలగణన చేస్తూ అనాదిగా ఈ పంచాంగాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అలా వచ్చిన పద్ధతుల్లో ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం ఇది. ఈ విశ్వావసునామ సంవత్సరం మనకందరికీ శుభం కలిగించాలనే ఉద్దేశంతో పంచాంగకర్తలు శాస్త్రీయమైన పద్ధతిలో దీన్ని ఆవిష్కరణ చేశారు. అయితే ఈ పంచాంగ శ్రవణం ఒక విధంగా కాలపురుష ధ్యానం, కాలపురుషుని అనుగ్రహం పొందడానికి పంచాంగ శ్రవణం. ఆ తర్వాత ఉగాది ప్రసాద స్వీకారం. ఉగాది ప్రసాదం కూడా వేపపూత, బెల్లము, మామిడి, అదేవిధంగా ఆవు నెయ్యి వీటిని కలిపి భగవంతుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని కూడాను పూర్వయామే స్యాత్ భక్షితం అన్నారు. అంటే మొదటి జాములోనే దీన్ని తీసుకోవాలి. మరి మధ్యాహ్నం అయ్యాక కాకుండా మధ్యాహ్నాత్ పూర్వమే మొదటి జాములోనే దీన్ని స్వీకరించాలి అని చెప్పారు. ఇలా స్వీకరించి భగవంతుని నమస్కరిస్తే తద్వర్షం సౌక్షదాయకం. ఊరికిన మనం చేసుకుని తినడం కాదు, అది భగవంతుడికి నివేదించి తీసుకోవాలి. అప్పుడు అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాద స్వీకరణ వల్ల ఆ సంవత్సరం బాగుంటుంది అని చెప్పారు. దీన్నే మనం పరంపరగా అనుసరిస్తూ ప్రతి ఇంటా చేసుకుంటూ ఉన్నారు. అంటే అనాదిగా తరతరాలుగా ఉగాది పర్వం చేస్తున్న విశేషం ఇది. ఉగాది యుగాది కూడా సంవత్సరమును కాదు అనే అర్థంలోనే చెప్పబడుతూ ఉంటుంది. ఈ రెండు శబ్దములు వ్యవహారంలో ఉన్న యుగాది ఉగాది కూడా. అలాంటి ఉగాది నాడు జ్యోతిష్శాస్త్ర ఆధారంగా పంచాంగ శ్రవణం చేయడం ఒకటి. అదేవిధంగా ఈ రోజున మనం ఎలా ఉంటే ఆ భావం సంవత్సరం అంతా ఉంటుందన్న భావంతో కూడా కొందరు విశ్వాసం. శాస్త్రం కూడా ఇది ప్రమాణంగానే చెప్తుంది. అందుకే ఈరోజు సద్భావాలతో సత్సంకల్పాలతో ఉంటూ సామరస్య సంతోషాలతో ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇటువంటి ఉగాది పర్వము వసంత నవరాత్రులు కూడా ప్రారంభ దివసము అని చెప్తున్నారు ఇక్కడ. వసంత ఋతువు, చైత్రమాసం ఈ రెండు చాలా విశేషం. అందుకే చైత్రంలో వచ్చేటటువంటి తిథులన్నీ చాలా గొప్పవి. అందున చైత్ర పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఉండేటువంటి ఆ విషయం, పక్ష విషయం చాలా ప్రత్యేకమైన దివ్యమైనది. కానీ అనేక పర్వాలు ఈ సమయంలో వస్తాయి. అందులో చైత్ర శుక్ల తృతీయ మత్స్యావతారము అని చెప్తారు. అది మన్వాది, మన్వంతరానికి ఆదిగా కూడా చెప్తారు. అయితే చైత్రశుద్ధ పాడ్యము కూడా మత్స్యావతారోత్పత్తికి అని కొన్ని గ్రంథములు తెలియజేస్తున్నాయి. ఏమైనప్పటికీ యుగమును కాది, కల్పాన్ని కాది, మన్వంతరాన్ని కాది, ఇన్ని ఆదులు కలిసిన తిథి గనక దీన్ని మనం ఈ సంవత్సరానికి కూడా ఆదిగా భావించి చేస్తున్నాం. ఇలాంటి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంగా చెప్పబడుతున్నది చాంద్రమానం ప్రకారంగా.
అత అస్మిన్ దేశే లోక వ్యవహారార్థం చాంద్రమానాబ్దో గ్రాహ్య అన్నారు. అంటే లోకంలో మనం చేయవలసిన శాస్త్రచోదితమైన కర్మలకి స్వీకరించవలసింది చాంద్రమానం ఈ ప్రాంతంలో. వింధ్యస్య ఉత్తర దేశే బార్హస్పత్యమానాబ్దో గ్రాహ్య అన్నారు. వింధ్యకు ఉత్తరం వైపు బార్హస్పత్యమాన చెప్పబడుతుంది. ఇలా ఎందుకు చేశారండి అంటే ఒకే దేశంలో ఒకే సంప్రదాయంలో 2 రకాల కాలగణనలు ఏమిటి అంటే అక్కడ ఆయా ప్రాంతముల యందున్న గ్రహ ప్రభావాన్ని అనుసరించి ఈ విభాగం చేయబడుతున్నది. అంతా ఒకే వైదిక సంప్రదాయం అయినప్పటికీ కూడా ఈ విభాగం ఆయా ప్రాంతాలను అనుసరించి చేస్తారు. ముఖ్య పర్వాలు మాత్రం రెండిట్లో ఒకేలా ఉంటూ ఉంటాయి. అయితే మాసనామం అని మరొకటి చెప్తారు. ఈ మాసనామం దేనికంటే ఫలప్రదర్శనార్థం మాసనామ్న గ్రాహ్య అన్నారు. ఇక్కడ దానిలో ఫలాలు బాగా తెలుస్తాయన్నారు నామం. ఇప్పుడు చాంద్రమానం ప్రకారంగా ఇది విశ్వావసనామ సంవత్సరము, అది సౌరమానం ప్రకారం కూడా ఇదే వ్యవహరించవచ్చు. అలాగే బార్హస్పత్యమానం ప్రకారంగా ఇది సిద్ధార్థనామ సంవత్సరము, మాస నామం ప్రకారంగా ఇది మార్గశీర్ష మాసము అంటారు. అలా ఏంటి ఈ సంవత్సరంలో ఈ నామాల ప్రకారంలో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని శాస్త్రం చెప్తున్నది. ఇది విశ్వావసునామం ఈ సంవత్సరానికి ఉంది కనుక ఇప్పుడు భూమి అంతా సస్యాలతో నిండి ఉంటుంది, సువృష్టికరంగా ఉంటుంది అన్నారు. అంటే మంచి వర్షాలు కూడా పడతాయి, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. అది విశ్వావసునామ సంవత్సర ఫలం. అలాగే సిద్ధార్థనామ సంవత్సర ప్రకారంగా బార్హస్పత్యమానం చెప్తున్న ఫలితం ఏంటంటే ఇక్కడ పాలకులు ప్రజలు కూడా విరోధాలు లేక సుఖంగా ఉంటారు, మంచి ధరలు వర్షాలు పంటలతో భూమి నిండి ఉంటాయి అని మంచి విషయాన్ని తెలియజేస్తుంది బార్హస్పత్యమానం ప్రకారంగా. అయితే మార్గశీర్ష మాసం ప్రకారంగా కొంచెం వర్షాలు అటు ఇటుగా ఉంటాయి అని చెప్తూ కొన్ని విధాల రాజ్య కలహాలు ఇత్యాదులు ఉంటాయని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి పవిత్రమైనటువంటి ప్రారంభంతో ఇవన్నీ సర్దుకుంటాయి. ఈ సంవత్సరానికి రవి రాజుగా ఉన్నాడు, చంద్రుడు మంత్రిగా ఉన్నాడు, శని సేనాధిపతిగా ఉన్నాడు, సస్యాధిపతి బుధుడు ఇత్యాది నాయకులు ఉపనాయకుల గురించి కూడా పంచాంగాలు చెప్తున్నాయి. వీళ్ళందరూ కూడా గ్రహములు దేవతా స్వరూపాలు గనక వారి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా భారతదేశానికి సనాతన ధర్మానికి ప్రపంచానికి క్షేమం కలిగించుగాక అని ప్రార్థిస్తూ శుభాకాంక్షలతో స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు తెలుగువారి ఉగాది పర్వదినం. విశ్వావసు ఉగాది. ఈటీవీ ప్రేక్షకులందరకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు శాస్త్రరీత్యా ఆచరించినట్లయితే సంవత్సరమంతా కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. ప్రతిగృహ ధ్వజారోహణం అనేటువంటిది, తైలాభ్యంకన స్నానం, నూతన వస్త్రధారణం, ఛత్ర చామరాది స్వీకరణ, దేవతార్చనలు, నింబ కుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం, ఇవన్నీ కూడా ఉగాది నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడాను సుఖశాంతులతో దేవతానుగ్రహంతో ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది సుమ. ఈ విశ్వావసునామ సంవత్సరం ఆదివారం నాడు ప్రారంభమైంది. అంటే సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు అందరికీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను సూర్యారాధన అనేటువంటిది ప్రతి ఒక్కరూ
ఆచరించినట్లయితే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్న చందంగా దేశం సుభిక్షంగా ఆరోగ్యప్రదంగా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి సాక్షాత్తు ఆ ప్రత్యక్ష సాక్షీభూత దైవం మనకు దివ్యానుగ్రహాన్ని కలిగించుగాక. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోవహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:20 తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:49 వరకు. నక్షత్రం రేవతి సాయంకాలం 4:35 వరకు. మిగిలిపోయిన వర్జం ఉదయం 7:25 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుంచి 5:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:28 నుంచి 3:52 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఉగాది. ఈటీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమాలలో గణపతి పూజ, అలాగే సరస్వతీ పూజ, అలాగే దైవజ్ఞుని పూజించడం, పంచాంగాన్ని పూజించడం, పంచాంగ శ్రవణం చేయడం, అలాగే ఉగాది పచ్చడి మనకు సుమారుగా 4 రుచుల సమ్మేళనంతో, ఎందుకంటే 6 రుచులు అంటుంటారు కానీ దాంట్లో కారం కానీ ఉప్పు కానీ వేయకూడదండి. అందువలన వేప పువ్వు, అలాగనే మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, కొత్త బెల్లం, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి. వాటికి కాకుండా అరటిపళ్ళని ఇలాంటివన్నీ వేస్తుంటారు, ఇబ్బంది లేదు. కానీ ఉప్పు కారం మాత్రం వేయకూడదు. దాన్ని మనం స్వీకరించినట్లయితే సంవత్సరము కూడా సౌఖ్యప్రదంగా ఉంటుంది అని చెబుతోంది శాస్త్రం. ఆ విధంగా చేయడం. ఆ తర్వాత ప్రపాదానం అనేది చాలా మంచిది, అంటే చలివేంద్రం ఏర్పాటు చేయడం అన్నమాట. అంతేకాకుండా సర్వాప నివారక శాంతి అనేటువంటిది ఒకటి ఉంది. అది ఏమిటంటే దేశ ప్రజలందరికీ కూడా శాంతి చేకూరడం కోసం, అక్కడ ఆపదలన్నీ తొలగడం కోసం సంవత్సరంలో చెప్పినవన్నీ ఆ శాంతి చేస్తారన్నమాట. దానికి 1,000,000 గాయత్రి హోమం చేయడం అనేటువంటిది ప్రాచీన సంప్రదాయం. 1,000,000 గాయత్రి హోమం చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా ఏ ఆపదలు లేకుండా ఉపద్రవాలను మనం జయించగలుగుతాం అన్నమాట. ఈ విధంగా మనం ఆచరించడం ఒకటి. దాంతోపాటు ఏమిటంటే ఉగాది నాడు మనం ఏ విధంగానైతే ఉంటామో సంవత్సరం అంతా కూడా అదే రీతిగా ఉంటాము అంటారు. అంటే మనం ఉగాది రోజు మొత్తం ఎంత శాతం ఆనందప్రదంగా గడపగలిగితే సంవత్సరం అంతా అంత ఆనందప్రదంగా గడపగలుగుతాం. అందుకని కోపతాపాలకు అలాగే శోకాలకు సమయం ఇవ్వకుండా ఆనందానికి మాత్రమే సమయం ఇస్తూ రోజంతా గడపడం చాలా శ్రేయస్కరం. పంచాంగ శ్రవణం చేయడంతో పాటుగా పంచాంగంలో చెప్పినటువంటి దోష నివారణలు ఉంటాయి. ఆ నివారణలు సంవత్సరం అంతా కూడా చేయాల్సినటువంటి వాటిని గుర్తుపెట్టుకోవడం ఇంకా మంచిది. అంతేకాకుండా
ఈ సంవత్సరానికి సంబంధించి మనం ప్రత్యేకంగా హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రాన్ని చూపించుకోవడం చాలా విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. అదేమిటంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో ధర్మరక్షాంకురు ప్రభు. ఈ మంత్రాన్ని కనుక మనం జపించుకుంటున్నట్లయితే ధర్మ రక్షణ పెరుగుతుంది, మనకు ధర్మాచరణ ఎందు ఆసక్తి పెరుగుతుంది, ధర్మం యొక్క ఫలితాన్ని పొందే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు వసంత నవరాత్ర ప్రారంభం కావడం వల్ల వసంత నవరాత్రులు అనే పేరుతో అమ్మవారికి చేసేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది, శ్రీరామునికి చేసేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. ఆ విధంగా శ్రీరామునికి పూజ చేస్తూ ఉండడం, శ్రీరామ నవరాత్రులు చేస్తూ ఉండడం, రామాయణ పారాయణ మొత్తం 9 రోజుల్లో చేయడం లాంటివన్నీ కూడా ఈరోజే ప్రారంభం చేస్తారు. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. యుగమంతా కూడా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైందో అది యుగాది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే అది ఉగాది. ఎప్పుడు ఉగాది ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఎప్పుడు సూర్యోదయానికి ఉన్నదో అప్పుడు ఈ సంవత్సరారంభం అవుతుంది. ఈ సంవత్సరం అనేటటువంటిది కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. ఈ సంవత్సరం అనేటటువంటిది ఒక ప్రమాణము కనుక ఒక సంవత్సర ప్రారంభంలో మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేసి ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితములను రాకుండా చూసుకోవచ్చో, లేదా ఆ ఫలితములను ఈశ్వరానుగ్రహంతో బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ధర్మమునందు ఊంచుకునేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మరింత విశేషంగా ఎలా పాదుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యాలో, దానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పేటటువంటి విధి విధానమే ఉగాది నాడు మనం చేసేటటువంటి పూజకి సంబంధించినటువంటి కల్పం. ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత నక్షత్రములు ప్రకాశిస్తున్నాయో, సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారో, ఒక ప్రత్యేకమైనటువంటి పథంలో ఈ భూమి అంతా తిరుగుతోందో, సమస్త ప్రాణులు ఒకే వేగంతో ఊపిరి తీస్తున్నాయో, అన్ని గ్రహములు కూడా ఒక నియతి ప్రకారంగా ఒక వేగంతో తిరుగుతున్నాయో, ఇదంతా చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి పరమ నమ్మకంతో బ్రతకడం ఆస్తిక్య బుద్ధి అని వేదాంతర్గతమైనటువంటి విషయంగా పరిగణిస్తూ సనాతన ధర్మమునందు విశ్వసించి జీవిస్తారు. 5 అంగములతో కూడుకుని ఉన్నటువంటిదేదో దానికి పంచాంగము అని పేరు. ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగం కాలాన్ని విభాగం చేసి కాలమునందు దైవ సంబంధమైనటువంటి విభూతి అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తోంది అన్నదాన్ని నిర్ణయం చేసి మనకి అందిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర విభుడు కూడా ఇప్పటికీ ప్రతిరోజు తన దగ్గర కొలువు జరుగుతున్నప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. అంటే ఆయనకి తెలియక ఆయనే కాలస్వరూపుడు. లోకం ఒక సదాచారాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పడానికి పంచాంగ శ్రవణం చెయ్యమని పరమాత్మయే మనకి ప్రబోధం చేస్తున్నాడు. సంవత్సర ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి రీతిలో ఒక పదార్థాన్ని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని నింబకుసుమ భక్షణము అని పిలుస్తారు. అందులో ప్రధానమైనది ఏది అంటే వేప పువ్వు, వేప చిగురు కూడా కలిపే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అది తీయగా ఉండేది కాదు, కమ్మగా ఉండేది కాదు, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న పువ్వుని సంవత్సర ప్రారంభంలో తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే భారతీయ తత్వశాస్త్రంలో, ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో ఋషుల ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించాలి. మొట్టమొదట చేదు తిండం నీకు అలవాటు కాకపోతే పొంగలి తినే అధికారం నీకు లేదు. ఎందుకు వేప పువ్వుతో కూడుకున్న పదార్థం తినమంటారు అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం
భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. అది ప్రమాణం. తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని, ఆ పదార్థం ఏ ఏ పదార్థముల సంఘాతముగా ఉండాలో కూడా చెప్పారు. వేప పువ్వు, బెల్లం ముక్క, పంచదార కొద్దిగా, ఆ తర్వాత ఆవు నెయ్యి, చింతపండు, వీటిని కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. నివేదన చేసి పుచ్చుకుంటారు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరదేవత యొక్క అనుగ్రహం ప్రకృతిని రక్షించడానికి వేప పువ్వుగా ఆ కాలంలో వికసించింది. అది అమ్మవారి అనుగ్రహం అందులో ఉంది. అందుకని నింబసుమం, వేప పువ్వుని కలుపుకుంటారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంల ఘృతైర్యుతం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచి తిన్న అన్నం జీర్ణమై శక్తి పెరగడానికి కారణమవుతుంది. ఇక ఆ తరువాత తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యాలి. మనకి స్థానికంగా దగ్గరలో ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని స్మరించి ప్రదక్షిణం చేసి చక్కగా మనకి తోచినటువంటి పదార్థం, ఫలమో పత్రమో పుష్పమో ఏది వీలైతే అది దేవాలయానికి పట్టుకెళ్ళి ఇచ్చి నమస్కరించి కొంతసేపు గడిపి ఏ కార్యాన్ని మీరు ఎలా మొదలుపెట్టారు అనేటటువంటిది ప్రధానం. దీనివలన వ్యక్తి యొక్క జీవితం ఆ సంవత్సరంలో చక్కగా ప్రశాంతంగా జరిగి కావలసిన వాటిని సాధించుకోగలిగిన శక్తిని పొందుతాడు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి వీళ్ళందరి యొక్క భక్తి కారణమవుతుంది. ఉగాది పండగ చేసుకునేటప్పుడు నువ్వు ఈ ప్రకారంగా చేసుకుంటే కాలము నీకు సౌలభ్యాన్ని కల్పించి చిట్ట చివరికి ఆ సంవత్సరం అంతా కూడా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరము నీకు సౌఖ్యదాయకమై నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు అన్ని రకములైనటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా పూనికతో అందించడమే ఈ ఉగాది యొక్క ప్రధానమైన విశేషం. తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాశిస్సులు. అప్పుడే ఒక సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ ఉగాది వచ్చేసింది అంటే కాలం ఎంత వేగంగా తిరుగుతుందో మనం గమనించాలి కదా. అంటే మనం ఎంత వేగంగా పుణ్యకర్మలు చేయాలో మనం గ్రహించాలి. కాలానికి శుభాశుభాలు పట్టవు, లాభ నష్టాలు పట్టవు. ఎప్పుడూ సమయోగాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనం కూడా కాలపురుషుడిలాగా సమబుద్ధి కలిగి ఉండాలి. లాభ నష్టాల విషయంలో ఏ కోరిక లేకుండా ఉండాలి. ఫలాన్ని భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనస్సు నిశ్చితంగా ఉంటుంది. కాలపురుషుడు అంటే మహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సంవత్సర అని పేరు. ఈ క్రొత్త సంవత్సర పురుషుడి పేరు విశ్వావసువు. అంటే మంచి గుణాలు గ్రహించేవాడు అని ఆ పేరుకు అర్థం. అంచేత మహావిష్ణువు అనుగ్రహంతో అందరికీ మంచి సద్బుద్ధి కలుగుగాక, మంచి గుణాలు లభించుగాక. విష్ణు అంటే యుగాది కృత్, యుగాలను ఆరంభించేవాడు కనుక ఈ ఉగాది రోజునే విశ్వం సృష్టించబడి కాలచక్రం తిరగటం మొదలైంది. కనుక భగవంతుడు ఈ రోజున జగతికి కావలసిన పదార్థాలన్నీ ప్రసాదించి లోకాన్ని పుష్టివంతం చేస్తాడు. అందుచేత ఆ పదార్థాలను ప్రజలు ఎలా ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎప్పుడు వినియోగించుకుంటే ఉపయోగకరం కలుగుతుంది అనే విషయాలను
పండితుల ద్వారా తెలుసుకొని లబ్ధి పొందాలి. అలా విచక్షణతో తెలుసుకున్న పురుషుడికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది. అతడు కష్టాలు పొందడు, నష్టాలు పొందడు. ఇలా కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు కనుక మహావిష్ణువును వేదాలు యుగాధికృత్ అన్నాయి. ఆ మహావిష్ణువును ఈ రోజున అందరూ కాలపురుషుడిగా పూజించాలి. యుగాది అనే పదమే మార్పు చెంది ఉగాది అయింది. దీనినే సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఒకసారి బ్రహ్మదేవుడు వేదాల సహాయంతో సృష్టి చేస్తుంటే సోముకుడు అనే అసురుడు వేదాలనంతా దొంగలించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి వాడిని వధించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇదే సంవత్సరాది రోజునిచ్చాడు. అంచేత ఈరోజు ఉగాది అయింది అని పురాణాలు చెప్పాయి. వేదాలు లభించినందుకు బ్రహ్మదేవుడు చాలా సంతోషించి ఈ రోజున మహావిష్ణువును కాలపురుషుడిగా ఆరాధించాడు. ఈ రోజు నుంచే కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. అందుచేత ఇది కాలపురుషుడి పండుగ అయింది. ఈ రోజున బ్రహ్మదేవుడు పంచాంగం ద్వారా ఈ సంవత్సరంలో ఇలా నడుచుకోవాలి అని భగవంతుడి నిర్ణయాన్ని చెబుతాడు. ఆ లెక్క ప్రకారంగా నడుచుకుంటే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. మానవ జీవితం లెక్క ప్రకారమే సాగుతుంది. ఎలాగంటే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనే దశలతో ఒక క్రమ పద్ధతిలో సాగుతోంది. అలాగే న్యాయంగా ధనాన్ని ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాంటి వాటికి ఖర్చు పెట్టాలి అనే ధన విషయంలో కూడా లెక్కాచారాన్ని పాటించాలి. అప్పుడు మనిషికి ఆదాయం, రాబడి, ఖర్చుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇలా ఒక లెక్క అనేది లేకపోతే ఎంత వస్తుందో ఎంత పోతుందో తెలియదు. సరిగ్గా అవసరమైన సమయంలో ధనం చేతిలో ఉండదు. అలాగే ఈ లెక్క విద్యలోనూ ఇతర రంగాలలో సాధన చేస్తున్న వారికి కూడా ఉపయోగిస్తుంది. అంచేత ఈ ఉగాది పిల్లల నుంచి పెద్దల వరకు ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అంచేత ప్రతి ఒక్కరూ ఈ ఉగాది నాడు ఆచరించవలసిన విధులను భక్తి శ్రద్ధతో ఆచరించాలి. ఈ రోజున రైతు సోదరులు వృషభాలు, కాడే, నాగలి, నేల, విత్తనాలు మొదలైనటు వాటిని అన్నీ కూడా సమకూర్చుకొని పొలాన్ని దున్ని పంటలు పండించటం మొదలు పెడితే అధిక లాభం వస్తుంది. ఆ తర్వాత అన్ని రంగాల వారు ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు, మంచి యోగము, చెడు యోగాల గురించి కూడా తెలుసుకోవాలి. పంచాంగం గురించి తెలుసుకోవాలి, శ్రవణం చెయ్యాలి. పంచాంగం అంటే 5 అంగాలు కలది అని అర్థం. అవి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. వీటి గురించి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటే గొప్ప మేలు జరుగుతుంది. తిథిని తెలుసుకోవటం వల్ల సంపద లభిస్తుంది. వారం గురించి తెలుసుకోవటం వల్ల ఆయస్సు వృద్ధి చెందుతుంది. నక్షత్రాన్ని తెలుసుకోవటం వల్ల పాపం తొలుగుతుంది. యోగం గురించి తెలుసుకోవటం వల్ల వ్యాధి నయమవుతుంది. కరణం గురించి తెలుసుకోవటం వల్ల
కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు ప్రతివారు పంచాంగాన్ని వినటం వల్ల శుభం కలుగుతుంది. ఇలా కాలపురుషుడు అందరి జీవితాల్లోనూ లభించే శుభాశుభ ఫలాలను పంచాంగంలో ఇమిడిచిపెట్టాడు. కనుక మనం పంచాంగం మీద ఆధారపడి నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలి అనే మన గతి మన చేతిలోనే పెట్టాడు. అంచేత నష్టం వచ్చింది, కష్టం వచ్చింది అంటే అందుకు దేవుణ్ణి నిందించకూడదు. అది పాపం. మనమే కారణమని తెలుసుకొని నడుచుకోవాలి. పంచాంగం ప్రకారంగా నడుచుకుంటే కష్ట నష్టాలను నివారించుకోవటానికి తగిన ఉపాయాలు తెలుస్తాయి. లాభాలను ఎలా గడించాలో తెలుస్తుంది కూడా. వాటిని సత్కర్మలకు, దాన ధర్మాలకు ఎలా వినియోగించాలో తెలుస్తుంది. కనుక అందరూ పంచాంగ ప్రకారంగా దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు, పుణ్యకార్యాలు చేయండి. మీకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఈ ఉగాది రోజున భవిష్యత్తు గురించి చెప్పే పంచాంగవేత్తను పూజించిన వారు ఈ సంవత్సరం అంతా సౌఖ్యాలు పొందుతారు. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ ఉగాది గొప్పతనం గురించి ధర్మరాజుకు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, చైత్ర శుద్ధ పాడ్యం ఎంతో పవిత్రమైనది, పుణ్యప్రదమైంది. కనుక ఈ ఉగాది రోజున నక్షత్రము మొదలైన వాటి గురించి, అలాగే శకము, వర్షాధిపతులు, నవనాయకుల గురించి వినాలి. ఇలా విన్నవారికి అశుభాలు కూడా శుభాలుగా మారిపోతాయి అన్నాడు. కనుక పంచాంగాన్ని విని ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించిన ఈ శరీరాన్ని సార్థకం చేసుకోండి. కాలాన్ని చక్కగా వినియోగించుకోండి. గడిచిన కాలం గురించి, చేసిన తప్పు పనుల గురించి చింతించకండి. అన్నీ మరిచిపోండి. ఉత్సాహంతో క్రొత్త అడుగు వేసి మంచి చేయండి. అలాంటి మంచి మార్పే పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ ఉగాది నాడు తలంటి స్నానం చేయండి. కొత్త బట్టలు కట్టుకోండి. ఇష్టదేవతలందరినీ తలుచుకోండి. పెద్దల ఆశీర్వచనాలు పొందండి. దేవతలను పూజించండి. పంచాంగ శ్రవణం చేయండి. ఉగాది పచ్చడి తినండి. ఈ ఉగాది పచ్చడి బెల్లం, తీపి, చింతపండు, పులుపు, మిరియాల పొడి, వేప పువ్వు, చేదు, మామిడి ముక్కలు, వగరు అనే 6 రుచులతో ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి మనకు కష్టాన్ని అయినా సుఖాన్ని అయినా సమంగా స్వీకరించాలి. మానవుడి జీవితం అంతా కూడా ఈ 6 రుచుల సమ్మేళనంతోనే నిండి ఉంటుంది అని తెలుపుతుంది. అంచేత అన్ని వేళలా, అన్ని సందర్భాల్లోనూ అందరూ సమచిత్తాన్ని కలిగి ఉండాలి అనే సందేశాన్ని తెలుపుతుంది. అలాగే ఈ ఉగాది పచ్చడి వల్ల జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది. శ్లేష్మం తొలగిపోతుంది. రక్తశుద్ధి అవుతుంది. మనోవ్యాధులు తొలగుతాయి. చిత్తశాంతి కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ ఉగాది పచ్చడి తింటున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ తినండి. శతాయుర్వజ్రదేహాయ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. మీకు ఆయస్సు వృద్ధి చెందుతుంది. ఈ విధంగా తరతరాల నుండి ఆచరిస్తూ వస్తున్న ఉగాది పండుగను శ్రద్ధగా ఆచరించండి. పెద్దలను గౌరవించండి. గోవును పూజించండి. మిత్రులను దర్శించండి. ఇలా ఈ రోజున విధిగా ఆచారాలు పాటించిన వారింట్లో లక్ష్మి నివసిస్తుంది. ఈ విశ్వావసు సంవత్సరాన్ని నడిపే నవనాయకులు ఇలా ఉన్నారు. రాజు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతిగా రవి ఉన్నాడు. మంత్రిగా చంద్రుడున్నాడు.
సస్యాధిపతిగా గురుడు ఉన్నాడు, ధాన్యాధిపతిగా కుజుడు, రసాధిపతిగా శని, నీరసాధిపతిగా బుధుడు ఉన్నారు. ఈ నవనాయకులలో 6 పాపులున్నారు, 3 శుభాలున్నారు. అంచేత అందరికీ మిశ్రమ ఫలాలు లభిస్తాయి. కాలపురుషుడి అనుగ్రహంతో అందరికీ శుభం కలుగుగాక, లోకానికి శాంతి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ జయ గురుదత్త. ऋतं च सत्यं चाभीद्धात्तपसोऽध्याजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो आजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता याथा पूर्वमाकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वाहा हरिः ॐ महाङ्गिन्द्राः पुरश्चनाः माहित्वा सत्यं चाभीद्धात्तपसोऽध्याजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो आजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता याथा पूर्वमाकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वाहा सोमो वा एतस्य राज्यमादत्ते यो राजासन् राज्यो वा सोमेन यजते देवसुवामेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः त एवास्मै सवान् प्रगच्छन्ति त एनं पुनः सुवन्ते राज्याय देवसूराजा भवति यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः।